ఇక్కడ ప్రముఖులు మాట్లాడటమే గొప్ప విషయం. ఎందుకు దేనికి అదే అంటున్నా, ఇక్కడ మామూలు నాలంటోడో ఎవరు ఆయన అంటాడో మాట్లాడితే వేరు, ఒక ప్రముఖులు మాట్లాడటం ఆశ్చర్యార్థం. మరి నేను అదే అడుగుతున్నా. ఇవి ఇప్పుడు వీరందరినీ నేను తప్పు పట్టాను, ఎందుకంటే నాకు అంత అర్హత లేదు. ఏదో మూల కూర్చొని నారశివుడి నామజపం చేసుకుంటూ నా నాన్నతో మమేకమై అనుష్ఠానంలో ఆనందాన్ని పొందుతూ నాన్ననే నిత్యం చూస్తూ బ్రతుకుతున్న సీతమ్మ కొడుకు వీడు. మిగతావి నాకెందుకు? నన్ను నమ్మి వచ్చే వాళ్ళకి సేవ చేసి నా జన్మధన్యం చేసుకుంటే చాలు. అయితే ఏంటంటే ఇది నాకు అనిపించింది, మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ద టెంపుల్. అటువంటిది ఆ మొబైల్ని టెంపుల్తో పోల్చడం ఎంతవరకు ధార్మికం? ఎంతవరకు ధార్మికం? రేపటి నుంచి పెంచండి. ఇప్పుడు విఐపి దర్శనాలు ఉండకూడదు, బాగుంది, ఓకే. నువ్వే విఐపిగా వెళ్తున్నావుగా, ఇంకెక్కడ ఎందుకు ఉండదు మరిగా? నువ్వే విఐపిగా వెళ్తున్నావు కదా. నువ్వు వస్తున్నప్పుడు ఎందుకు ఈ అక్కర్లేని హంగు వారపాటం, ఆ మంది మార్బలం? దేనికి? దేవుని చూడడానికి కూడా దేనికి? అదే అంటే నేను ఎవరినైనా ఒకటే అడుగుతున్నా, దాంట్లో అందరూ వస్తున్నారు. విఐపి అనే దర్శనాన్ని రద్దు చెయ్యాలి అంటే నకసిక పర్యంతం అన్ని మారాలి. మారతాయా? మారు. జరుగుతాయా? జరగవు. నామకే వస్తే అంతే. ఎవరు చెయ్యలేరు నాన్న, అది జరగదు. విఐపి బ్రేక్ దర్శనం అని మన ప్రముఖుల కోసం ప్రత్యేకించి ఎందుకు పెట్టారు? వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. మంత్రులకైనా, పోలీస్ అధికారులకైనా, ఉన్నతాధికారులకైనా వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను నిర్వర్తించాలి అంటే వీళ్ళు గబాలను వెళ్ళి దర్శనం చేసుకుని గబాలను రావాలి. కాబట్టి వాళ్ళు ఆ రకమైన విధానాన్ని మొదలు పెట్టారేమో. సరే, ఇదంతా నాకెందుకు? ఎవరు విఐపిగా పోతే నాకెందుకు? ఎవరు సర్వదర్శనంలో పోతే నాకెందుకు? నాకైతే ఏంటంటే ఈ హైందవ శంఖారావంలో కొంతమంది వాళ్ళ ప్రాభవం కోసం మాట్లాడినట్టుగా అనిపించింది. కానీ హైందవ శంఖారావంలో విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆలోచనలని ఎంతమంది గట్టిగా పట్టుకొని ఉన్నారు అనేదే నేను చూస్తున్నాను. విశ్వ హిందూ పరిషత్ అనే చిన్న సంస్థ కాదు కదా, అంత గొప్పగా నిర్వహించారు. అటువంటి డయాసు చంద్రుడిలో మచ్చలాగా కొన్ని ఇలా ఉన్నాయి అంతే.